ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చి వాళ్ళ ఇఫీలో వాళ్ళ అఫీషియల్ దాంట్లో మన యొక్క బిట్స్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. సో అంటే జనరల్గా అది ఇంపాసిబుల్ టాస్క్, బట్ బికాజ్ ఆఫ్ అవర్ మూవీస్ స్ట్రెంగ్త్ వాళ్ళు దాంట్లో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చి పెట్టుకున్నారు. సో ఇది చాలా అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయనుకోండి. నేను కథనాన్నే నమ్ముకొని ఈ సినిమాని నేను డైరెక్షన్ చేశాను. నా కథే హీరో, నా కథే హీరోయిన్, అలానే నా స్క్రీన్ ప్లేనే హీరో, నా స్క్రీన్ ప్లేనే హీరోయిన్. ఓన్లీ కంటెంట్ని బేస్ చేసుకొని నేను ఈ సినిమాని డైరెక్షన్ చేశాను. కోర్స్ ఎక్సలెంట్ టీం ఉంది నాకు. నా టీం వర్క్ అంతా చాలా సపోర్ట్ చేశారు. అలానే నా హీరోయిన్ జో శర్మ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఎంత బాగా చేసిందంటే నేను చెప్పాను అని అంటే అది సింగిల్ టేక్లో అయిపోయింది. అంత ప్రాక్టీస్ కూడా చేసింది. ఎంత ప్రాక్టీస్ చేసిందని అంటే ఒకసారి నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా 2 రోజులు నిద్రపోయేది కాదు. ఆ సీన్ రాగానే సింగిల్ టేక్లో ఓకే చేసింది 90% ఆఫ్ ద సీన్స్. చాలా బాగా చేసింది. ఇంకా క్లైమాక్స్లో అయితే అది అవుట్ స్టాండింగ్ అనుకోండి, మీరు చూస్తారు. ఇంతవరకు 110 ఇయర్స్ మనకి హాలీవుడ్ నుంచి ఇక్కడి వరకు 110 సంవత్సరాల చరిత్రలో నేను తీసుకున్న కాన్సెప్ట్ ఇంతవరకు ఎవ్వరూ తీసుకోలేదు. ఇది ఎక్సలెంట్ కాన్సెప్ట్తోని నేను నా టీము అందరం కలిసి డెవలప్ చేసి దీన్ని బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే చేసి సినిమాని పూర్తి చేశాను. ఫైనల్ కాపీ వచ్చింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యువర్ సపోర్ట్. నాకు మీడియా సపోర్ట్ కావాలి, సోషల్ మీడియా సపోర్ట్ కావాలి, ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ కావాలి, ప్రింట్ మీడియా సపోర్ట్ కావాలి. బికాజ్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుద్దండి మూవీ. నెక్స్ట్ 10 ఇయర్స్ ఈ మూవీ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు సినిమాలు చేశాను. మల్లెపువ్వు చేశా, తర్వాత కలవరమాయ మదిలో 2 నంది అవార్డ్స్ వచ్చినాయి. బ్లాక్ బస్టర్ మూవీ మెంటల్ కృష్ణ చేశాను. పోసాని ఆ సినిమాతో ఒక 500 సినిమాల్లో నటించాడు. అలా ఈ అమ్మాయి ఈ సినిమాతో హాలీవుడ్లో కూడా టాప్ స్టార్ అవుతుంది. ఎందుకంటే షీ హాస్ గాట్ దట్ టాలెంట్ అండ్ షీ హాస్ గాట్ దట్ ఎంథూజియాజం అండ్ షీ హాస్ గాట్ దట్ కమిట్మెంట్ ఆల్సో. సో ఇది డెఫినెట్గా చాలా మంచి మూవీ అవుద్ది. ఇండస్ట్రీలో పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా నా మూవీ గురించే డిస్కషన్ ఉంటుందండి రిలీజ్ తర్వాత. బహుశా రిలీజ్ ఈ పెద్ద సినిమాల తర్వాతే రిలీజ్కి వస్తాను, బట్ ఈలోపు బిజినెస్ చేస్తాను. ఓటీటీకి కూడా నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను. అలానే ఒక మంచి పెద్ద సంస్థ ద్వారా రిలీజ్కి కూడా ప్లాన్ చేస్తున్నాను. ఉన్న 5-6 సంస్థలలో ఏదో ఒక సంస్థ ద్వారా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాను. అలానే టాప్ 3 ఓటీటీస్లో ఒకదానికి నేను ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది. అది కూడా తొందరలో అది కూడా ఫైనలైజ్ అవుద్ది. బట్ ఎనీవే ఐ వాంట్ యువర్ సపోర్ట్. డెఫినెట్గా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమని చెప్పాలా? Hi everyone, Namaste. I'm Jo Sharma. I'm from San Francisco, United States, coming to Hyderabad to Indian movies. So I'm very honored that I'm here in front of all of you, the media, today. I should big thanks to Mohan Badlapatla garu for believing in me. Nannu inta dooram teeskocharu. So whatever I am today, it's all because of Mohan garu. Hands down, tomorrow if I become very famous and I get all the credits, ఏది వచ్చినా కూడా it's all because of his blessings and guidance. సో లైఫ్లో ఇట్స్ వెరీ టఫ్ టు రీచ్ దిస్ స్టేజ్. ఎంతోమంది ట్రై చేస్తుంటారు. యూ మైట్ హ్యావ్ హర్డ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ట్రై ఫర్ యాక్టింగ్ ఆర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, లాట్ ఆఫ్ స్ట్రగుల్, బట్ సంబడీ నీడ్స్ టు బిలీవ్ ఇన్ యూ టు టేక్ దిస్ ఫార్, అండ్ దాట్ పర్సన్ ఈజ్ ఫర్ మీ ఈజ్ మై గాడ్ ఫాదర్ మోహన్ వడ్లపట్ల గారు. హీ బిలీవ్డ్ ఇన్ మీ దట్ ఐ కెన్ డూ దిస్ రోల్. ఈ రోల్ ఏదైతే నా రోల్ M4M మోటివ్ ఫర్ మర్డర్ మూవీలో ఉంది, అది జర్నలిస్ట్, సో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. దానికి ఏదో రామ్కామ్ టైప్లో కాకుండా దానిలో చాలా సీరియస్ లుక్ కావాలి అండ్ సిన్సియారిటీ కావాలి, యాటిట్యూడ్, హౌ యూ యాక్ట్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ, ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్. ఈ మూవీలో మీరు ఎవరన్నా చూసినా కూడా దే లివ్ ద క్యారెక్టర్స్. మీరు అక్కడ నన్ను చూడరు, మీరు అక్కడ ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు రాధా, యూ సీక్ రాధా ఇన్ దేర్, యూ డోంట్ సీ జో శర్మ.
అలాగ డిజైన్ చేశారు. ఆ స్క్రీన్ ప్లేని కూడా ఎంత టైట్ స్క్రీన్ ప్లే అని అంటే నేను కూడా చూసాను. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వాచ్ ద మూవీ ఆల్సో. అసలు రెస్ట్ రూమ్ బ్రేక్ కూడా నేను మర్చిపోయాను. వాటర్ తాగడం కూడా మర్చిపోయాను. అంత ఎడ్జ్‌లో కూర్చుంటారు. ద హోల్ 2 అవర్స్ ఆఫ్ మూవీ. అంటే నా మూవీ అని నేను గొప్ప చెప్పుకోవట్లేదు. బట్ మూవీ నిజంగానే చూసిన వాళ్ళందరిది సేమ్ ఫీడ్‌బ్యాక్. లాస్ట్ సెకండ్ హాఫ్‌లో అయితే ఇంక మీరు యూ విల్ ఫర్గెట్ థట్ అసలు మీరు ఎక్కడున్నారు అని చెప్పి. అంత జూమ్, జూమ్, జూమ్ అంత ఫాస్ట్‌గా వెళ్తుంది. సో, మూవీ చాలా బాగా వచ్చింది. అండ్ మోహన్ గారు చెప్పినట్టు బాగా ప్రాక్టీస్ చేశాను. చాలా కష్టపడ్డాను. మాటంటే షూటింగ్‌కి, ప్రమోషన్స్‌కి అమెరికా నుంచి ఇక్కడికి ఏదో అమీర్పేట్ నుంచి శ్రీనగర్ కాలనీకి వెళ్ళినంత విధంగా నేను ట్రావెల్ చేశాను. ఇయర్‌లోనే ఆల్మోస్ట్ 6 టైమ్స్ ఇక్కడికి వచ్చాను. అంటే మీరు ఆలోచించొచ్చు ఎంత శ్రమపడి హౌ మచ్ ఎఫర్ట్ ఇట్ టేక్స్ టు మేక్ ఎనీ స్మాల్ థింగ్ హ్యాపెన్. సో ఇట్స్ నాట్ ఈజీ. చాలామంది యాక్టర్స్, మెనీ యాక్టర్స్ దే సే దట్ దే ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ బట్ దే ఆర్ లివింగ్ హియర్ అండ్ దెన్ దే ఆర్ డూయింగ్ ద మూవీస్. బట్ ఐఎమ్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ and traveling here for every opportunity I get. So that is a very tough thing. దానికి చాలా డెడికేషనే కాకుండా బర్నింగ్ ప్యాషన్ ఉండాలి. అంటే ఒక యాక్టర్ లాగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని. సో ఇట్స్ టైమ్ నౌ. దిస్ ఈస్ ద టైమ్. సో మీ అందరి బ్లెస్సింగ్స్, ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ M4M మూవీ టు మేక్ ఇట్ అ వెరీ బిగ్ సక్సెస్. అండ్ మీరు బిలీవ్ చేయరు దట్ వీ వెంట్ టు గోవా ఫిలిం ఫెస్టివల్. మోహన్ వర్లపట్ల గారి కనెక్షన్స్ త్రూ వీ వెంట్ దేర్ అండ్ people were astonished to see this trailer. They were like awestruck. Anyone I have shown in Goa the Hindi trailer, they were like, can we be part of your movie production, or can you please collaborate with us, or can I act in this movie? Even not just Indian actors, we have met Russian actors, American actors. A lot of people from United States came to Goa Film Festival and they were all asking that can we collaborate with you in your next Hollywood movie, because M4M Part 2 is going to be done in Hollywood in Los Angeles. So they were all like, can we collaborate? Just seeing a trailer, it garnished so much of attention. You can think that after the movie release, what kind of attention we can get. So anta famous, inta manchi content undi kabatti it's all in your hands now. The audience and the media, how much support you give to us, because small budget movies which are excellent content ఈ మధ్య బాగా సక్సెస్ అవుతున్నాయి. యాజ్ వీ నో దట్స్ అ ట్రెండ్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. సో మీ అందరి సపోర్ట్ ఉంటే ఐ నో వీ కెన్ మేక్ వండర్స్. సో ప్లీజ్ బ్లెస్ మీ ఫర్ మై యాక్టింగ్ అండ్ ద క్యారెక్టర్ వాట్ ఐమ్ ప్లేయింగ్, అండ్ బ్లెస్ ద మూవీ విచ్ మోహన్ వర్లపట్ల గారు హ్యాస్ రిటర్న్ స్క్రిప్టెడ్ అండ్ డైరెక్టెడ్ ఇన్ అ వండర్ఫుల్ వే. ఐఎమ్ షూర్ దిస్ మూవీ విల్ మేక్ వేవ్స్. As we keep saying, anyone who gets the killer in this movie, we announced in Goa Film Festival, we are going to give $1 million. So that's a lot of money. And I just imagine how much confident we are that nobody can even guess the killer. So anyone of you guess this killer, we are going to give $1 million. I know it sounds very fancy, but that's the truth. So first show, first day, you guys go there and we are going to come up with an app where you can go and register that, you can vote for who you think are the killer. And if anyone is right, then we're going to live up to the promise, whatever we made. Okay, so again, thank you so much. I'm Joe Sharma and keep blessing us. And Mohan Garu. యా, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మన మీడియా వాళ్ళందరికీ వేసిన రోజు అంటే కడాలి, అశోక్ వీళ్ళ తప్ప ఎవరైనా మన దాంట్లో గెస్ట్ చేస్తే 1 lakh క్యాష్ ఇస్తున్నారు. ఎవరైనా కిల్లర్ ఎవరైనా ఇది గెస్ట్ చేస్తే 1 lakh క్యాష్, ఎందరు గెస్ట్ చేస్తే అన్ని లక్షలు ఇస్తాను. సో ఇది మట్టుకు నా తరఫున, మీడియా తరఫున నేను చెప్తున్నాను. So why wait? You all. ఇంకోటి ఈ సినిమా అంటే సో మెనీ థింగ్స్ చెప్పొచ్చు, కానీ అందరు ఇలానే చెప్తారు అనుకుంటారని నేనేం చెప్పను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, దానికి మాత్రం సమాధానం చెప్తాను. ఇఫ్ గోవా ఫెస్టివల్లో ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? అంటే చాలా మంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బట్ ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటికి గుర్తుండే కాంప్లిమెంట్ దట్ షీ విల్ టెల్ యూ. సో వాట్ దట్ లేడీ హ్యాస్ టోల్డ్ యూ, దట్ జనరల్ మేనేజర్ ఆఫ్ డిజిటల్ మీడియా. Yep. So మేము అక్కడ we met a lot of people in IFFI Goa. ఫస్ట్ అసలు మాది చాలా స్మాల్ స్కేల్ లాగా వెళ్ళాము. వీ డింట్ ఈవెన్ హ్యాడ్ ఎనీ ఐడియా దట్ ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్.
But when we went there, whomever we got a chance, we showed the trailer. And the minute we showed the trailer, people were not ready to leave us. They kept on having conversations. So అక్కడ మీడియా హెడ్స్ వాళ్ళందరూ కూడా they had a special conversation with us, and they said they want to work with us in our next movie, being a media partner for our movie. That's a very big compliment, like, you know, where if we media wherever వాళ్ళు ఉన్నారు, they got so impressed that they want to collaborate with our movie as a media partner, and they want to involve also for the whole back end production. So that is a very big compliment. They saw that this is going to become game changer, I can call. బట్ వన్ థింగ్ స్ట్రైట్ ఆన్సర్ ఇది చెప్పాలి అని అంటే చాలామంది చూసిన వాళ్ళు ఇది హాలీవుడ్ స్టైల్లో చేశారు మోహన్ గారు అని అన్నారు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా సార్ ఎస్ దిస్ ఇస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ 5 లాంగ్వేజెస్. పాన్ ఇండియాలో తెలుగు. ఒక మూవీ రిలీజ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క పర్టికులర్ స్టోరీస్ ఉంటుంది. సో Absolutely. ఏంటి అంటే 5 లాంగ్వేజ్ కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ ఏమైనా ఉందా? యూనివర్సల్ ఇంక్లూడింగ్ హాలీవుడ్ ఇంగ్లీష్ కూడా కనెక్ట్ అయ్యారు. దట్స్ ద బ్యూటీ. 110 years హిస్టరీలో ఇలా నాలాగా ఎవరు అటెంప్ట్ చేయలేదు. దీని గురించి పీపుల్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఎంటైర్ ఇండియా అండ్ ఈవెన్ అక్రాస్ ద వరల్డ్ ఆల్సో. ఐఎమ్ ప్లానింగ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో ఆఫ్టర్ రిలీజింగ్ హియర్. ఐఎమ్ ప్లానింగ్ ఇన్ స్పానిష్, జాపనీస్, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఆల్సో, ఆఫ్ కోర్స్ కొరియా ఆల్సో. సో ఇంతమంది కనెక్ట్ అయ్యే పాయింట్ అంటే ఏ పాయింట్ ఉంది సార్? అంటే చూసుకుంటే కిల్లర్ జోన్ లోనే కనిపిస్తుంది మాకు. మీరు ఎలా Before అనుకుంటున్నారు? movies చిన్న ఎగ్జాంపుల్, అరే అడబాల, ఐ థింక్ ఐ కెన్ రివీల్ ఇట్, బట్ చూడండి మళ్ళీ ₹1,00,000 పోతుంది. నో 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 నేను ఇది చెప్పినా కానీ మీరు కిల్లర్ అనేది ఎవరు అనేది మీరు చెప్పలేరు. Exactly. ఈచ్ మర్డర్ ఆర్ వాట్ ఎవర్ హూ ఎవర్ ఇస్ డై, ఇట్స్ డెపిక్టెడ్ విత్ అ పెయింటింగ్. నో వన్ హ్యాస్ అటెంప్టెడ్ దట్. Yeah. దట్స్ ద బ్యూటీ. హౌ హీ హాస్ డన్ ఇట్ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. నో వన్ హ్యాస్ అటెంప్టెడ్. సో మెనీ సీరియల్ కిల్లర్ స్టోరీస్ వచ్చినాయి హిచ్కాక్ నుంచి మొదలు పెడితే, బట్ నాలాగా ఇంతవరకు ఎవరు చేయలేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ మూవీ అండ్ ఇట్ అప్లైస్ టు. మంచి క్వశ్చన్ అది. ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీలో ప్రతి లాంగ్వేజ్కి ఇది అడాప్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి సార్, అంటే ఇలాంటి అది అడగడం కరెక్ట్ కాదు కానీ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. యాంగిల్ పెట్టుకునేటప్పుడు మనం ఎలా ఉంటుందంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడాలి. సో మనం మనీ పెడుతున్నాం అంటే ఎండ్ ఆఫ్ ది డే మనీ కోసం మళ్ళీ. Sure. సో అంటే వెల్ పర్సన్స్ ని పెట్టుకుంటే రీచ్ బాగుంటుంది కదా. దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ బాబు. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఈవెన్ టుడే, అంటే నేను నేమ్స్ చెప్పను, ఒక యావరేజ్ హీరో కూడా మినిమం 10 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆర్ బిలో యావరేజ్ హీరో కూడా 5 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇక పెద్దోళ్ళకైతే 50-40 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. బట్ నా కథనమే 50 కోట్లతో సమానం. సో ఐ బిలీవ్డ్ ఇన్ మై స్టోరీ, ఐ బిలీవ్డ్ ఇన్ మై స్క్రీన్ ప్లే వేర్ ఐ డు నాట్ నీడ్ ఎనీ దీస్ బిగ్ ఆర్టిస్ట్. అందు గురించే రీజనబుల్లీ నా హీరో కూడా ఈజ్ అ లిటిల్ స్టార్, ఆర్ నేను మంచి స్టార్ ఒడిశాలో, అతన్ని నేను తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తాను. తెలుగులోనే కాదు, ప్యాన్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తాను. హీ విల్ గెట్ సో మెనీ ఆపర్చునిటీస్. అలానే ఇప్పుడు ఈ అమ్మాయి యుఎస్లో ఉంది, ప్యాషనెట్గా ఉంది, ప్యాషన్గా ఉంది, డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, కథాకథనం బాగుంది కాబట్టి ఆ కథాకథనాన్ని బట్టి నేను తీసుకున్నాను తప్ప నాకు ఒక స్టారు అవసరం లేదు. ఈవెన్ ఇంత మీడియా ముందు ఇంకోటి చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను ఏ స్టార్ని పెట్టి తిను, నా కథే స్టారు, నా కథనమే స్టార్ అవుద్ది నా నెక్స్ట్ మూవీ కూడా. అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాను. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ది స్టార్స్, ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఆఫ్ కోర్స్ మై డైరెక్షన్. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. సార్ ఇంకోటి ఏంటంటే, అంటే ఏ లాంగ్వేజ్ సినిమా అయినా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో కొరియన్ కావచ్చు, జపనీస్ కావచ్చు, ఏదైనా మనం సిరీస్ అవ్వచ్చు చూస్తాం. బట్ తెలుగు సినిమాని అదర్ లాంగ్వేజ్లో కొన్ని దగ్గర థియేటర్లు దొరకకపోవడం ఇలా జరుగుతుంది. లాస్ట్ మూవీ మూవీ కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. సినిమా అద్భుతంగా ఉంది, బట్ మన థియేటర్లు దొరకలేదంట. మీకు మరి మీ అందుకోసమే నేను థియేటర్లు దొరికే ఆ టైంలోనే సినిమా రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను బాబు. నేను సంక్రాంతికి రాను, అలానే డిసెంబర్ రాను, అలానే ఇంకేదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు రాను. బ్యూటిఫుల్గా ఒక 2 weeks గ్యాప్ చూసుకొని బిజినెస్ చేసిన తర్వాత ఆ 2 weeksలో వస్తాను. మ్యాక్సిమం థియేటర్స్ దొరికేటట్టు ప్రయత్నిస్తాను. కానీ ఈ మూవీ 2 shows చాలు, 20 theatres నెక్స్ట్ డే పెరుగుతాయి. 4 shows చాలు, 40 theatres నెక్స్ట్ డే పెరుగుతాయి. ఐ బెట్ ఆన్ దట్, ఐ ఛాలెంజ్ ఆన్ దట్. అంత గ్రేట్ కంటెంట్, అంత గ్రేట్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీ.
ఒక్కసారి చూశారు అని అంటే ఇంటర్వెల్ నుంచే మీరే ఎస్ఎంఎస్లు పెడతారు, ఏం సినిమా రా చూడండి, చూసారా, M4 మోటివ్ ఫర్ మర్డర్, అలా వర్డ్ అండ్ మౌత్ అవుతుంది. ఐ బెట్ ఆన్ దస్, ఐ ఛాలెంజ్ ఆన్ దస్ ఆల్సో. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంటే మెయిన్ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు హిందీ ట్రైలర్ మీరు గోవాలో లాంచ్ చేశారు. సో మిగతా ట్రైలర్స్ అనేది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ప్రెస్ మీట్స్ పెట్టి లాంచ్ చేసే సిచ్యువేషన్ ఉంటుందా? నీ క్వశ్చన్కి ఆన్సర్ బాబు, హిందీ ట్రైలర్ లాంచ్ చేయలేదు, హిందీ ట్రైలర్ స్క్రీనింగ్ చేశారు. ఓకే, ఇప్పుడు అసలు స్టార్ట్ చేసిందే లాస్ట్ 1 వీక్ నుంచి నా ప్రమోషను. మీరు చూస్తారు నేను ఎలా ప్రమోట్ చేస్తాను. పాన్ ఇండియాలోనే కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో ప్రమోట్ చేస్తాను, విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ అశోక్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ రాంబాబు. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి, మీ అందరి సపోర్ట్ ఉంటేనే అవుద్ది. ఆ లెవెల్లో చేస్తాను, చూడండి. బట్ నా మెయిన్ గోల్ ఏంటంటే ఫస్ట్ బిజినెస్, తర్వాత ఎలా ప్లాన్ చేయాలి రిలీజ్, ఆయన అడిగినట్టు ఎప్పుడు రిలీజ్ చేయాలి, థియేటర్లు ఎలా దొరకాలి, దీని గురించే నేను రోజు ఆలోచిస్తాను. డెఫినెట్గా ఇది గ్రేట్ మూవీ అవుద్దని చెప్పేసి నా నమ్మకం. మీరందరూ చూస్తారు త్వరలోనే, మీరే కామెంట్ చేస్తారు నేను అన్నది ఏంటి అని. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇది అమెరికాలో కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేసి ప్రమోట్ చేస్తున్నాము. అక్కడ ప్రతి సిటీలో వీఆర్ రికగ్నైజింగ్. అక్కడ డాలస్లో ఆల్రెడీ మొన్న రీసెంట్గా మోహన్ వడ్లపట్ల గారి ఓన్ ఫ్రెండ్ వాళ్ళతో అక్కడ డాలస్లో చాలా పెద్ద ఈవెంట్ చేశాము. ఇప్పుడు రిలీజ్కి ముందు ఎవ్రీ సిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ చాలా మేజర్ 10 cities చేసుకున్నాం. 10 cities గ్రాండ్గా ప్రీమియర్ షోస్ కూడా వేస్తున్నాం, గ్రాండ్గా రిలీజ్ చేస్తాను. రిలీజ్ డేస్ అనౌన్స్ అయిన తర్వాత. ఏంటమ్మా చెప్పండి. కథ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, ఎన్ని డేస్ పట్టింది సార్ ఈ కథను రెడీ చేసుకోవాలి? అమ్మా కథను రెడీ చేసుకుంటానికి మటుకు మోర్ దాన్ 1 year పట్టిందమ్మా. హాలీవుడ్ స్టైల్లోనేనమ్మా. ఐ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద స్టోరీ, అదే కథ, స్క్రీన్ ప్లే. దీని గురించి ఆల్మోస్ట్ ఒక 3-4 టీమ్ మెంబర్స్ని కూర్చొని, ఎస్పెషల్లీ రాహుల్ అడబాలా ఈజ్ వన్ ఆఫ్ ద కీ మెంబర్స్ హూ ప్లే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంక 2-3 జాయిన్ అయ్యారు. మేమందరం కలిసి నా యొక్క ఇన్పుట్స్తో నేను ఇంగ్లీష్లో రాసేసానమ్మా మొత్తం ఫస్ట్ స్క్రీన్. తర్వాత నా టీం మెంబర్స్ శ్రీ చక్ర, మల్లికార్జున వీళ్ళందరూ కలిసి దాన్ని తెలుగులో కూడా డైలాగ్స్ అన్నీ రాసి తయారు చేసుకున్నామమ్మా. షూటింగ్ మటుకమ్మ హాలీవుడ్ స్టైల్లో వాళ్ళు కూడా 1 year, 1.5, 2 years స్క్రిప్ట్ చేసి 30 to 40 daysలోనే షూట్ చేసేస్తారు. ఎంత పెద్ద ఇంగ్లీష్ మూవీ, అలా నేను కూడా 40 daysలోనే ఫినిష్ చేశాను. ఓకే అమెరికా నుంచి 6 times ట్రావెల్ చేశాను అన్నారు ఇయర్లోనే. సో కథ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేయగలనా లేదా అని అనిపించింది. నేను ఈ స్టోరీలో ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాను. రైటింగ్లో కూడా మోహన్ గారితో ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ స్టోరీ రైటింగ్ అండ్ ఆ మొత్తం ఫేజ్ నుంచి. సో ఇది డెవలప్ అవుతున్నప్పుడు కూడా ఐ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ సో మచ్ దట్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో day 1 నుంచి 1.5, 2 years నుంచి ఐఎమ్ ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ హోల్ ప్రాసెస్ యాజ్ మోహన్ గారు. ఇఫ్ యూ కెన్ యాడ్ టు దట్ హౌ మచ్ మై ఇన్వాల్వ్మెంట్ వాజ్. డెఫినెట్గా ఆల్మోస్ట్ 1.5 years నుంచి ఏదైతే నేను పాయింట్ తీసుకున్నానో ఆ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు జో శర్మను, రాహుల్ అడబాలా కూడా నేను ఏదైతే సజెషన్ చేసినా డిస్కషన్ చేసుకొని బ్రెయిన్ స్టార్మింగ్ చేసి వెంటనే నేను దాన్ని మళ్ళీ ఏదైనా ఉంటే చేంజెస్ చెప్పేస్తా, చేంజెస్ని అడాప్ట్ చేసుకొని టోటల్గా స్టోరీ డెవలప్ చేశాం. కాబట్టి ఆమెకి టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి యాక్టింగ్లో కూడా బాగా నేను చెప్పినట్టు బాగా రిహార్సల్ చేసి ప్రాక్టీస్ చేసింది. కాబట్టి సింగిల్ టేక్లో అలా చేసింది. ఓకే, యా సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేశారు, ఎలా కొనసాగుతుంది అనేది ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you everyone. డెఫినెట్గా మీరే చూస్తారు, మీ యొక్క సపోర్ట్ కావాలి. దయచేసి చిన్న సినిమా అని ఇగ్నోర్ చేయకండి ప్లీజ్. ఇది చాలా పెద్ద సినిమా కాబోతుంది, చాలా పెద్ద సినిమా అవుద్ది. మీరే అన్ని ఛానల్స్లో, అన్ని డిబేట్స్లో M4M గురించి డిస్కషన్ డెఫినెట్గా ఉంటుంది ఆఫ్టర్ రిలీజ్. ఎలా ఉంటుంది అని అంటే అది ఒక వైరల్గా ఉంటుంది డిస్కషన్. బట్ మీ అందరికీ నా కోసం కూడా మీ అందరి సపోర్ట్ కావాలి. నేను చాలా 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 కష్టపడుతున్నాను. అంటే ఇది ఒక థియేటర్ యాక్టర్ నుంచి ఒక మూవీ స్టార్గా డెబ్యూ. దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ డెబ్యూ. సో ఐ రియలీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. That if you encourage me, there are a lot more people like me who can take all these chances. And thank you, Mohan Vallapatla garu, one more time. You trusted in me, believed in me, and I really appreciate your opportunity. Thanks everyone.